హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిన్న తీసిన వీడియో. మా ఇంటికి బంధువులైతే వచ్చారు. వాళ్ళ కోసం చికెన్ కబాబ్ అయితే చేస్తా ఉండాను. చికెన్ కర్రీ చేద్దామనుకున్నా, అంతలో మంగతాయారు వచ్చింది. ఏం చేస్తా ఉండవమ్మీ అనుకుంటూ, నాకు తెలియక అడుగుతాను, ఎవరేం చేసుకుంటే ఎవరిదేం పోయిందండి? నాకు తెలియక అడుగుతా, చెప్పండి. కానీ మంగతాయారు అలా కాదబ్బా సామి. వచ్చి మన ఇంట్లో పెత్తనం చెలాయిచ్చి, మనం చేయాలనుకున్నది పక్కన పెట్టి, తనకు కావాల్సింది చేపించుకొని, ఆఖరికి పాముకొనే వెళ్తుంది. పాముకుంటే పోతే పోనీ, క్యారియర్ కావాలంటండి, ఆఖరికి క్యారియర్ కూడా కట్టించానబ్బా. ఇంక చేసేదేమీ లేక. ఏందో అట్లా మనసున్నది, ఏం చేద్దాము. కొన్ని విషయాల్లో మంగతాయారు మంచిదే కానీ, తిండి విషయంలో మాత్రం శాడిస్ట్ అబ్బా సామి. మా గోల ఎప్పుడు ఉండేదే కానీ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం పదండి. నేనైతే 1.5 కిలో చికెన్ తీసుకున్నాను. బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. చికెన్లోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, చికెన్ మసాలా కాస్త, పెప్పర్ పౌడర్ చిటికెడు, నిమ్మరసం ఉంటే కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే లేదు. నిమ్మకాయ చెక్క ఒకే చెక్క ఉండింది కాబట్టి ఇంకొంచెం పెరుగు కూడా వేసాను, కొంచెంగా పుల్లదనం కోసం. 2 గుడ్లు అన్నీ వేసి బాగా కలిపి ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో నానపెట్టాను. తర్వాత ఆయిల్లోకి వేసి వేపుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చింది తెలుసా. వచ్చింది కానీ కడుపు నిండగా తినలేకపోయాం. మంగతాయారితో గోల, నాకు పెద్ద సమస్య అయిపోయింది మంగతాయారితో. బాగా కలిపి ఫస్ట్ వాయినం ఇచ్చేసి, తర్వాత ఉన్నది మేము తలా ఓ ముక్క తిని వచ్చిన చుట్టాలకు 2 ముక్కలు పెట్టాంలేండి, అది వేరే విషయము. అదన్నమాట. చికెన్ కబాబ్ టేస్ట్ అయితే భలే వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి అబ్బా, నచ్చితే. సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, ఉంటాను.